తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. మార్పులు చేర్పులు కూడా ఆన్లైన్ లోనే చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెలపడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మీ సేవలో దరఖాస్తుల పేరిట మరోసారి కాంగ్రెస్ దగా చేస్తోందని మండిపడ్డారు. దరఖాస్తుల పేరిట ఇంకెన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు రేషన్ కార్డుల కోసం ఇదివరకే ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. మరోసారి ప్రభుత్వం కులగణనలో వివరాలు తీసుకుంది. గ్రామ సభల పేరిట డ్రామా చేశారు. ఇప్పుడు మళ్లీ మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలని అంటున్నారు. ఇదంతా పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గారడీనేనా అని ప్రశ్నించారు. ప్రజాపాలన గ్రామ సభల దరఖాస్తులకు విలువలేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో దరఖాస్తు లేకుండా దస్త్రం లేకుండా తెలంగాణలో పథకాల అమలు జరిగింది. కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు అంటూ మోసం చేస్తున్నారు. జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నారు అని హరీష్ రావు వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు, ఇళ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేసి నిరుపేదలకు రైతులకు బాసటగా నిలవాలని రేవంత్ సర్కార్కు సూచించారు.